హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. సో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్న జ్యువెలరీ చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. అండ్ ఇది నా ఫస్ట్ పర్చేస్ ఏం కాదండి, ఇప్పటికీ ఒక 4 times or 5 times చేశాను నేను వీళ్ళ దగ్గరే ఆన్లైన్లో పర్చేస్ చేసి. ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్తో వీడియో షేర్ చేశానండి. ఇంతకుముందు నేను పర్చేస్ చేసిన జ్యువెలరీ మొత్తము, వెయిట్ ఎంత, ప్రైస్ ఎంత అయ్యింది, నాకు ఎంత ఆఫ్ అయ్యింది, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి ఆ వీడియోస్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో నాకు మీ అందరి నుండి ఒక హెల్ప్ కావాలి, తప్పకుండా మీరు హెల్ప్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. మీ సజెషన్స్ అన్ని చాలా వాల్యుబుల్ అండి, నేను తప్పకుండా కన్సిడర్ చేస్తాను మీ సజెషన్స్ ని. నేనైతే ఇవన్నీ నో మేకింగ్ నో వేస్టేజ్ ఆఫర్ లోనే తీసుకున్నాను. అండ్ నేను లాస్ట్ టైం 2 times ఆఫర్ ఉన్న వీడియోస్ కూడా పెట్టానండి, చెక్ చేయండి. ఇంకొకటి ఏంటంటే కొందరు కమెంట్స్ చేస్తున్నారు డిజైన్స్ బాగోట్లేదు, మోడల్స్ బాగాలేవు అని చెప్పి. యాక్చువల్లీ బాగానే ఉంటాయండి, అవి మనకి వెబ్సైట్లో ఒకలాగా కనబడతాయి, బట్ వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్గానే ఉంటాయండి. అండ్ దాంట్లో కూడా వాళ్ళు సైజ్ మెన్షన్ చేస్తారు, ఇంకా కొన్ని ప్రోడక్ట్స్కి మోడల్ పెట్టుకున్న ఫొటోస్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో అన్నీ చెక్ చేసి తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, బయట వేస్టేజ్ మేకింగ్ ఇవన్నీ కట్టి తీసుకోవడం కన్నా ఆన్లైన్లో ఇవేం లేకుండా ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్ కదా అని చెప్పి అనిపిస్తుంది నాకు. అంతే, అట్లా అని చెప్పి మోడల్స్ బాగాలేకున్నా తీసుకోండి అని అనట్లేదు నేను. ఉన్న దాంట్లో బెస్ట్ది మంచిది చూస్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఇంకొక కామెంట్ కూడా వచ్చిందండి, ఓన్లీ లో వాల్యూ ఉన్న ప్రైజ్ ఐటమ్స్, అంటే అదే తక్కువ ప్రైజ్ ఉన్న ఐటమ్సే వెళ్తున్నాయి చెక్అవుట్ వరకు, ఎక్కువ ప్రైజ్ ఉన్న ఐటమ్స్ ఆర్డర్ అవ్వట్లేదు అని చెప్పి. అలా ఏం ఉండదండి, మన కార్డ్ లిమిట్ని బట్టి అండి. ఇప్పుడు కొన్ని కార్డ్స్కి 2 lakhs లిమిట్ ఉంటుంది. మనం చూసిన నెక్లెస్ 3 lakhs 4 lakhs అయితే అది అవ్వదండి, ఆర్డర్ ప్లేస్ అవ్వదు. సో ఫస్ట్ మన కార్డ్ లిమిట్ ఎంత అన్నది చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. కమింగ్ టు ఈ ఇయర్ రింగ్స్ అండి, యాక్చువల్లీ ఇవి నేను వెబ్సైట్లో చూసినప్పుడు కొంచెం చిన్నగానే అనిపించాయి, బట్ బయట అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయండి. బట్ చాలా బాగుంటాయి, స్టేట్మెంట్ పీస్ లాగా ఒక ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది నైట్ పార్టీస్కి అలా. సో ఈ స్టడ్స్ వచ్చేసి 22 carat గోల్డ్ అండి, అండ్ గ్రాస్ వెయిట్ ఏమో 9.2 ఉంది, స్టోన్ వెయిట్ 5 grams ఉంది, అండ్ నెట్ వెయిట్ వచ్చేసరికి 4 grams 010 millis ఉందండి. నేను తీసుకున్న రోజు గోల్డ్ ప్రైస్ పర్ గ్రామ్ అయితే 6,309 rupees ఉందండి. దానికి గోల్డ్ అమౌంట్ అయితే 25,299 rupees అయింది. VA 6,198 ఉందండి. స్టోన్స్ కి ఒక 908 rupees వేశారు, జిఎస్టీ అదైతే 972 rupees ఉందండి. ఇక్కడ నాకు ప్రమోషనల్ ఆఫర్ కింద 6,198 rupees మైనస్ అయింది. సో వేస్టేజ్ లేకుండా తీసుకున్నాను నేను ఇది. నాకు మొత్తం మీద గోల్డ్ జిఎస్టీ ఇంకా స్టోన్కి కలిపి 27,179 rupees అయిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, గోల్డ్ ప్రైస్ ఎప్పుడైనా తగ్గినప్పుడు మీ దగ్గర దాచిపెట్టుకున్న డబ్బులు ఉంటే వాటిని అలానే ఉంచకుండా గోల్డ్ బిస్కెట్స్ లాగైనా తీసి పెట్టుకోండి. ఎందుకంటే మన దగ్గరే డబ్బులు పెట్టుకుంటే ఏం రాదండి, గోల్డ్ కొని పెట్టుకుంటే తర్వాత మంచిగా యూజ్ అవుతుంది కదా, మనకే తక్కువ ప్రైస్కి కొనుక్కున్నామన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. నేనైతే గోల్డ్ ప్రైస్ తగ్గినప్పుడు నా దగ్గర ఉన్న అమౌంట్కి ఎంత చిన్న పీసెస్ వచ్చినా సరే 1 gram 2 gram 3 grams అట్లా ఎంత చిన్నదైనా సరే గోల్డ్ పీసెస్ తీసి పెట్టుకుంటానండి. ఇంతకుముందు మా అమ్మ ఊరికే చెప్పేది, ఎందుకు ఇట్లా అంత పిచ్చి పిచ్చిగా బట్టలని అవి ఇవి అన్నీ కొంటుంటావు, డబ్బులన్నీ దాచిపెట్టుకొని గోల్డ్ కొని పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. నేను ఆమె మాట అసలు వినలేదు. నేను ఒక 3 years నుంచి అనుకుంటా సేవ్ చేస్తున్నాను గోల్డ్ ఇదంతా. అంతకుముందు అసలు పెద్దగా చేసేదాన్ని కాదు. నేను ఈ గోల్డ్ సేవింగ్స్, గోల్డ్ కొనడం ఇదంతా అయితే మా అమ్మ దగ్గరే చూసి నేర్చుకున్నాను. ఈ 3 yearsలో అయితే నేనైతే చాలానే సేవ్ చేశాను. అట్లీస్ట్ ఇప్పటికైనా చేస్తున్నానని అయితే హ్యాపీ, నాకేం రిగ్రెట్స్ లేవు. అండ్ వీళ్ళ దగ్గర పర్చేస్ చేస్తే అసలు భయమే అవసరం లేదండి. ఫస్ట్ అయితే నేను చాలా భయపడ్డాను. ఫస్ట్ నేను చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, తర్వాతే పెద్ద నెక్ పీస్ తీసుకున్నాను. వీళ్ళ దగ్గర భయం ఉండింది, అసలు ఎలా వస్తాయి ఏంటి, ప్యూర్ గోల్డేనా లేకపోతే ఏమైనా మోసమా, ఇట్లా వేస్టేజ్ లేదు మేకింగ్ లేదు అన్నప్పుడు మనకి డౌట్స్ ఉంటాయి కదా, అలా అన్నమాట. ఇంకా అది కూడా ఆన్లైన్లో గోల్డ్ అంటే ఉంటుంది కదండి ఎవరికైనా. వీళ్ళ దగ్గర ప్యాకేజెస్ అయితే చాలా సెక్యూర్గా వస్తాయండి, బ్లూ డాట్ నుంచి పంపిస్తారు. సో చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా వస్తాయి, అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు దిస్ పెండెంట్ అండి, అసలు ఈ పెండెంట్ అయితే వెబ్సైట్లో చూసినప్పుడు కొంచెం నార్మల్గానే అనిపించింది. నేను నా బ్లాక్ బీడ్స్ కోసం, ఇటాలియన్ చైన్స్ కోసం అని తీసుకున్నాను. బట్ బయటకు వచ్చిన తర్వాత, ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, అసలు ఈ వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు దాని బ్యూటీ. అసలు చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి ఈ పెండెంట్ అయితే. ఈవెన్ నా
ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా చూపించాను నేను. వాళ్ళకు కూడా చాలా నచ్చింది ఈ పెండెంట్ అయితే. ఆ స్టోన్స్ ఉన్నాయి కదా, అవి అసలు ఎంత షైన్ అవుతున్నాయంటే లైక్ ఒక డైమండ్స్ లాగా షైన్ అవుతున్నాయి. నైట్ టైమ్స్ అలా వేసుకుంటే అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఇది. అండ్ కమింగ్ టు ఫుల్ డీటెయిల్స్ అండి, ఈ పెండెంట్ అయితే 18 క్యారెట్ గోల్డ్తో చేశారండి. సో నేను తీసుకున్న రోజు 18 క్యారెట్ ప్రైస్ వచ్చేసి 5169 రూపీస్ ఉందండి. అండ్ దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి స్టోన్స్తో కలిపి 4.830 ఉందండి. స్టోన్స్ వెయిట్ ఏమో ఒక 200 మిల్లీస్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 4.630 ఉందండి. ఓన్లీ గోల్డ్ అమౌంట్ వచ్చేసి 23,932 రూపీస్ అయిందండి. వేస్టేజ్ ఏమో 6,500 వేశారు. అండ్ స్టోన్స్కి ఏమో ఒక 500 రూపీస్ వేశారు. సో టోటల్గా 31,013 రూపీస్ అయిందండి. ఇక్కడ జిఎస్టీ ఏమో ఒక 930 రూపీస్ వేశారండి. అండ్ ప్రమోషనల్ ఆఫర్ కింద మనకి 6,581 రూపీస్ వేస్టేజ్ ఏదైతే ఉందో అది తీసేశారు. అది తీసేసిన తర్వాత నాకు ఇది 25,362 రూపీస్కి వచ్చిందండి. సో ఓన్లీ గోల్డ్, స్టోన్స్, ఇంకా జిఎస్టీ పే చేసామన్నమాట దీనికి కూడా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై చేస్తానండి. సో ఇది ఫైనల్గా నాకు చాలా ఫేవరెట్ అండి, మా బాబు కోసం తీసుకున్న కడియం అన్నమాట ఇది. నేను ఇందాక ఆల్రెడీ ఫస్ట్లో చెప్పినట్టే మనం ఆన్లైన్లో చూసిన వాటికి బయట వచ్చే వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మా బాబు కోసం ఫస్ట్ ఇది చూసినప్పుడు అయితే ఓకే బాగుంది, దిష్టి తగలకుండా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు సేమ్ ఇదే మోడల్లో రింగ్ ఉంది, మా ఆయనకేమో సేమ్ మోడల్లో కడియం ఉందన్నమాట. సో బాబుకి కూడా తీసుకుంటే మ్యాచింగ్లా ఉంటుందని చెప్పి నేను ఆర్డర్ చేశాను. ఆన్లైన్లో చూసిన దానికన్నా బయట వచ్చింది అయితే అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా నచ్చిందండి ఇది. అసలు ఎంత బాగుందంటే దాన్ని ఓపెన్ చేయగానే అసలు ఎంత హ్యాపీ అయ్యానంటే ఇంతవరకు నా గోల్డ్ ఐటమ్స్ చూసి కూడా ఏది ఇంత హ్యాపీ ఫీల్ అవ్వలేదు. అసలు ఇది చూసేసరికి చాలా చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఎలిఫెంట్ హెయిర్ బ్రేస్లెట్ అంటారనమాట. యాక్చువల్లీ ఎలిఫెంట్ హెయిర్ యూస్ చేయరు దీంట్లో, అదొక ప్లాస్టిక్ది యూస్ చేస్తారు వైర్ లాంటిది. బట్ దాని నేమ్ అయితే అలాగా అంటారనమాట గోల్డ్ షాప్స్లో. మీకు ఇలాంటి కడియం అయినా లేకపోతే రింగ్స్ అయినా కావాలి అంటే మీరు గోల్డ్ షాప్కి వెళ్ళి ఎలిఫెంట్ హెయిర్ రింగ్, ఎలిఫెంట్ హెయిర్ బ్రేస్లెట్, ఎలిఫెంట్ హెయిర్ కడియం అని చెప్పి అడగండి, మీకు చూపిస్తారు. కమింగ్ టు ఫుల్ డీటెయిల్స్ అండి, నేను తీసుకున్న రోజు 22 క్యారెట్ గోల్డ్కి 6,309 రూపీస్ పర్ గ్రామ్ ఉందండి. గ్రాస్ వెయిట్ వచ్చేసి ఈ బ్యాంగిల్ది 5.510 ఉందండి. నెట్ వెయిట్ 5.190 ఉందండి. స్టోన్ వెయిట్ అంటే ఆ వైర్ ఉంది కదా దాని వెయిట్ వచ్చేసి 0.320 మిల్లీస్ ఉందండి. సో ఓన్లీ గోల్డ్కి 32,743 రూపీస్ వేశారండి. వేస్టేజ్ ఏమో 6,303 రూపీస్ వేశారు. ఆ బ్లాక్ వైర్కి 320 రూపీస్ వేశారండి. సో టోటల్గా 39,367 రూపీస్ అయిందండి. జిఎస్టీ వచ్చేసి 1,181 రూపీస్ వేశారండి. సో ఫైనల్గా మనకి ప్రమోషనల్ ఆఫర్ కింద 6,303 రూపీస్ ఆఫ్ చేస్తే ఫైనల్గా ఈ కడియం నాకు 34,244 రూపీస్కి వచ్చిందండి. ఈ వీడియోలో చూడండి నేను పెట్టుకున్న రింగ్ ఇంకా ఈ బాబుది కడియం సేమ్ డిజైన్స్ అన్నమాట. సో మేము ముగ్గురం ఫ్యామిలీ మ్యాచింగ్ ఉండడం కోసం అని తీసుకున్నాను నేనైతే. లాస్ట్లో ఒక ఫేవర్ అన్నాను కదండి, అదైతే ఇదే అండి. నాది ఒక గోల్డ్ స్కీమ్ అయిపోవడానికి వస్తుందండి ఇంకో 2-3 మంత్స్లో. సో దానికి రామ్ పరివార్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట హారము. సో అది నాకు ఒకటి మైండ్లో ఉంది కానీ నేను అనుకున్న లాంటిది అక్కడ లేదు. అక్కడ ఉన్న వాటిలో ఇవైతే ఉన్నాయి. సో నేను వీడియో తీసుకున్నాను. మీకు వీటిలో ఏది బాగా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఒక స్కీమ్ అయిపోయింది. 180 గ్రామ్స్ పెట్టి ఒక హారము, ఇయర్ రింగ్స్, ఇంకొక వేరే పీస్ తీసుకున్నాను. అది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు ఏ మాత్రం ఈ వీడియోస్ యూస్ఫుల్ అయినా నాకు తప్పకుండా తెలియజేయండి. మీరు నాకు కమెంట్స్లో చెప్పడం వల్ల నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఓకే బాయ్ అండి, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.